ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. మీ దేవుడైన యెహోవా తానే మీ కొరకు యుద్ధము చేయును. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. మన దేవుడు మన పక్షమై ఉండి ఆయనే పోరాటమును చేసేవారు. చాలాసార్లు మనము అన్యాయాలను అనుభవిస్తున్నాం. విరోధులు శత్రువులుగా మారి మనలను ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడుమని దావీదు భక్తుడు దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. దావీదు అడిగినట్లుగా ప్రతి పరిస్థితులలో దేవుడు దావీదు పక్షముగా యుద్ధము చేసినట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు దావీదు పక్షమయ్యుండి జయాన్ని అనుగ్రహించారు. ఎన్నోసార్లు చుట్టుపక్కల మన పరిస్థితులలో శత్రువు మన ఎదుట నిలబడినప్పుడు దేవుడే మనకు సహాయము చేసి ప్రతి పోరాటంలో మనకు జయాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ ప్రభువు తోడయ్యుండి ఆయన మీ పక్షముగా నిలబడి శత్రు భయమంతటి నుంచి ఆయన విడిపించి మిమ్ములను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మీరు మా పక్షమై ఉండి యుద్ధము చేసే దేవుడవు. మీరు లేకపోతే మేము జయించలేమయ్యా. ప్రతి పరిస్థితులను మీరు సరిచేయగలిగిన దేవుడవు. మేము పోరాడలేము, మేము జయించలేము. ఎన్నో మారులు అపవాది మా మీద పోరాడుచున్నప్పుడు ప్రతి పోరాటములో మాకు జయాన్ని కలుగచేయండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి నీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.